గ్రేటర్ హైదరాబాద్ ఏరియా పరిధిని ఇప్పుడున్న 600 చదరపు కిలోమీటర్ల నుండి ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలను కూడా కలిపి మొత్తం 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించడం ద్వారా పరిపాలన సౌలభ్యం పెరిగి ప్రజలకి మెరుగైన సేవలు అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేశాము అన్నారు. శాసనసభలో హైదరాబాద్ మెట్రో సిటీలో స్థిరమైన పట్టణాభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాల అంశంపై స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ సీఎం రేవంత్ ఈ విషయాలు వెల్లడించారు. ఎస్ఓటి గ్రే హౌన్స్ తరహాలో తమ హయాంలో హైడ్రా ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో ఇంటి నెంబర్స్ మార్చాల్సిన అవసరం ఉంది అన్నారు. హైదరాబాద్ లో సరస్సులు మాయమవుతున్నాయి. నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ కు జలాల తరలింపుకు ప్రణాళిక సిద్ధం చేశామని సీఎం రేవంత్ చెప్పారు. 6,000 కోట్ల ప్రతిపాదనలు ప్రధాని జలశక్తి మంత్రికి ఇచ్చామని తెలిపారు. తమకు అందరి జాతకాలు తెలుసని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించట్లేదని సీఎం రేవంత్ చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా పనిచేసేందుకు సంస్కరణలు తెస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్ వల్లే ఈ రోజు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందుతోందని అన్నారు. మూసీని లండన్ థేమ్స్ నదిగా సుందరీకరణ చేస్తామన్నారు. మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ టెండర్స్ ని పిలుస్తామన్నారు. ఓఆర్ఆర్ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు కట్టబెట్టిన వాళ్లు సభ నుంచి పారిపోయారని రేవంత్ విమర్శించారు. అవాస్తవాలు ప్రచారం చేసి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బలహీనం చేయాలని చూస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యల్లో తప్పేం లేదు అన్నారు రేవంత్ రెడ్డి.